హాయ్ గాయ్స్, ఈరోజు నిన్న బోనాలు అయిపోయినాయి. ఈరోజు ఏంటంటే గుడికాడ ఆటలు వస్తుంది. ఇంట్లో దావత్ దావత్ ఎట్లుందో చూపిస్తా. వీడియో కలిసి బ్లాగ్ చేసి పెడదాం. గడైరు దాచేస్తారు, పూజలు, బోనం రెడీ చేస్తారు. బోనం రెడీ చేసినాక బోనం తీసుకొని పోతారు. ఆడికి పోయినాక డాబా ఉంటుంది, రాయదుర్గం చేసుకుంటాము. ఎదురుగడ మైసమ్మ టెంపుల్ ఆడ బోనం చేసుకొని ఆటం కోసుకొని ఇంటికాడ వచ్చి తినుడు ఇవన్నీ ఇంటికాడ. అమ్మవారి బోనానికి బియ్యం కలుపుతుంది మా అక్క. ఆ బియ్యం అయిపోయిన కలిపి అమ్మవారి చెప్పు. మన ఇంట్లో ఇప్పుడు ఏంది? బోనాలు. నిన్న బోనాలు అయినాయి. ఇప్పుడు ఏంది? కాదు, ఎదురుగడ మైసమ్మ, రాయదుర్గం పిఎస్ దగ్గర. అర్థమైందా? ఇప్పుడే ఫ్యామిలీ మెంబర్స్ అందరూ గుడికాడికి వచ్చారు. అమ్మవారి బియ్యం పోయాలి. ఫస్ట్ బోనం ఎక్కించినాక బియ్యం పోస్తారు. అంటారా ఏమి ఇంకా పెట్టుకో. అందరు వెయిట్ చేస్తారు. ఎవరైతే గుడికి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు రాలేరు, వాళ్ళ గురించి వెయిట్ చేస్తారు. ఈ అమ్మవారికి కూడా బియ్యం పోస్తారు. రెండు ఉంటాయి గుళ్ళు. బయట ఫస్ట్ పాత గుడి, ఇదేమో కొత్తగా చేసారు. అమ్మవారి విగ్రహం నిలబెట్టి ఇదంతా కొత్తగా కట్టిన గుడి ఇది. బోనం ఎత్తుతుంది మా అక్క, ఎత్తుకున్నామే మా చెల్లెలు. ఇప్పుడు మా అక్క బోనం ఎక్కిస్తుంది అమ్మవారికి. బోనం ఎక్కించినాక దీని తర్వాత బియ్యం పోస్తారు అమ్మవారికి. బియ్యం పోసినాక ఈ ఆటో కోసుకొని ఇంటికి తీసుకొని వెళ్ళిపోతారు. ఇంటికాడ వండుకొని తినడు ఇవన్నీ ఇంటికాడ కార్యక్రమం. ఇప్పుడు అమ్మవారికి అలంకరణ చేస్తారు మా అక్క వాళ్ళు. మా మమ్మీ, మా పిన్ని, మా అక్క అమ్మవారికి అలంకరణ చేస్తారు. అలంకరణ చేసినాక బియ్యం పోస్తారు. బియ్యం పోసుడు కార్యక్రమం అయిపోయింది. ఇప్పుడు అమ్మవారికి శాఖ నైవేద్యం బోనం నుంచి తీసుకొని పెడుతున్నారు బయట.
చెప్పు అయిపోయింది ఇక బోనం కార్యక్రమం అయిపోయింది. ఆటా కోసేసారు, అన్నీ అయిపోయింది. నెక్స్ట్ ఇంటికాడ వంటలు చేసుకొని తింటా గుడి పంచాయతీ. ఓకేనా? ఇప్పుడే ఆటలు కోసి వచ్చేస్తాము, అయిపోయింది కార్యక్రమం. అన్నిటికీ డన్ 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 ధనాడన్ 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 అయిపోయినాయి.